హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారండి? మేమైతే చాలా బాగున్నాము. అమ్మ వాళ్ళ ఇంట్లో ఇది రెండో రోజు అన్నట్టు. అంటే మార్నింగే మేము ఇక్కడ మాకు దగ్గరలోనే జైనత్ టెంపుల్ ఉంటుంది. అక్కడ లక్ష్మీ నరసింహస్వామి అయితే స్వయంభూగా ఉన్నారన్నట్టు. అక్కడ దర్శనానికి అయితే మేము మార్నింగే బయలుదేరాము. మాకు దగ్గరలో ఒక హాఫ్ అన్ అవర్ అయితే పడుతుంది. ఇక్కడ టెంపుల్ అయితే పురాతన కాలం టెంపుల్ అండి. పల్లవులు ఒకప్పుడు నిర్మించిన కాలం నాటి టెంపుల్. ఇక్కడ చాలా చాలా స్పెషల్గా ఉంటుంది. ఇక్కడ జాతర కూడా జరుగుతుంది. యాక్చువల్గా మేము ఈరోజు వెళ్ళాం కదా, ఒక 1 వీక్ కిందటనే జాతర అయిపోయింది అన్నట్టు. ఇది జైనత్ మండలిలో అయితే ఈ టెంపుల్ అయితే ఉంటుందండి. మొత్తం నల్లరాతితోటే ఉంటుంది. చాలా చాలా బాగుంటుంది. ఇక్కడ టెంపుల్ స్పెషల్ ఏంటి అంటే సూర్యకిరణాలు డైరెక్ట్గా వెంకటేశ్వర స్వామి అంటే లక్ష్మీ నరసింహస్వామి కాళ్ళ మీదనే పడతాయి అన్నట్టు. అది అలా పడి పైకి అలా సూర్యుడు అలా వెళ్తున్న కొద్దీ వెంకటేశ్వర స్వామి రూపము మంచి బంగారం రంగులాగా మారుతుంది. ఇక్కడ మేము లోపలికి ఎంటర్ కాగానే కాళ్ళు చేతులు అయితే కడుక్కొని పక్కనే ఇక్కడ శివాలయం ఉంటుంది. టెంపుల్ లోపలనే ఉంటుంది. ఇక్కడ మేము దర్శనం అయితే చేసుకున్నాము. మొదట మేము కూడా రావడానికి చాలా రోజులైంది. మా మ్యారేజ్ ఫిక్స్ అయిన తర్వాత మేము ఇక్కడ కార్డు స్వామివారి పాదాల దగ్గర పెట్టనీకి కార్డు తీసుకొని వచ్చామన్నట్టు. మళ్ళీ అప్పటి నుంచి అసలు మేము రాలేదు. అంటే అన్ని ఇయర్స్ అయింది. ఈసారి అలా మాకు కలిసి వచ్చింది. పెళ్ళికి వచ్చాం కదా, కొంచెం నాకు బాగలేక రిసెప్షన్కి వెళ్ళడం కాక ఈరోజు దగ్గరలోనే ఉంది కదా అని ఇక్కడికైతే మేము బయలుదేరాము. కానీ రోడ్డు మంచి లేక అసలు చాలా చాలా ట్రబుల్ ఇచ్చింది. నేను ఈ టెంపుల్కి వచ్చే వరకు అసలు చాలా డల్ అయిపోయినా. ఎందుకంటే రోడ్ అస్సలకే బాగాలేకుండే, ఎడ్ల బండిలాగా అసలు అలా ఊగుతూ ఉండే, మొత్తం రిపేర్ అన్నట్టు. ఒకటేసారి బాడీ అంతా చాలా వీక్ అయింది. అందుకే మొత్తం నేను ఇక్కడ కవర్ చేయలేకపోతున్నా. ఇది టెంపుల్ అన్నట్టు. ఇక్కడ మేము శివుని దర్శనం చేసుకున్నాక ఇలా పైకి వెళ్తున్నా. చూడండి అసలు వెళ్ళడం కూడా ఎంత స్లోగా ఎక్కుతున్నానంటే అసలు మేము ఎక్స్పెక్ట్ చేయలేదు రోడ్ అలా ఉంటుందని. చేసి ఉంటే మాకు తెలుసుంటే కనుక నిజంగా పోస్ట్ పోన్ చేసేవాళ్ళమేమో అనిపించింది. ఇక్కడ ప్రతి సంవత్సరం జాతర జరుగుతుందండి. చాలా చాలా బాగుంటుంది. కనీసం మనకు దర్శనం కూడా అసలు నిలబడడానికి కూడా మనకు ప్లేస్ అంటూ ఉండదు. ఆ టైంలోనే మనకు సూర్యకిరణాలు అనేది స్వామివారి కాళ్ళ మీద పాదాల పైన పడుతుందన్నట్టు. చూడండి స్వామివారు ఎంత అందంగా ఉన్నారంటే నిజంగా స్వయంభూగా అలా వెలిసినట్టు అలా నిలబడ్డట్టే ఉన్నారు. మేము అక్కడ కొద్దిసేపు కూర్చొని వెయిట్ చేస్తే పంతులు గారు వస్తే అప్పుడు అర్చన చేసుకొని అయితే మేము పూజ అయితే చేసుకున్నాము. పూజ అయిపోయాక రేయాన్స్ భక్తిని చూసి అతను నిజంగా అసలు ఎంత షాక్ అవుతున్నాడు అని అంటే అయ్యగారు అంత షాక్ అవుతున్నాడు. అలా అక్కడ దర్శనం అయిపోయాక అర్చన చేసుకున్నాకనైతే మేము కొద్దిసేపు అలా గడిపాము. ఎందుకంటే రేయాన్స్ కోసం టిఫిన్ ఇలాగూ తీసుకొచ్చాం కాబట్టి అలా కొద్దిసేపు అయితే మేము టైం స్పెండ్ చేశాము. మళ్ళీ మాతో పాటు అక్క బావ వాళ్ళు కూడా వచ్చారు కాబట్టి ఇక వాళ్ళది కూడా దర్శనం కూడా మంచిగా జరిగింది. ఇక్కడ మొత్తం అసలు నల్లరాయి అండి. దాని మీద ఇలా నాట్యాలు ఆడుతున్నట్టుగా బొమ్మలు అసలు చెక్కినట్టుగా చాలా చాలా అందంగా తీర్చిదిద్దిండ్రు అన్నట్టు. ఇది 400 ఇయర్స్ కంటే ముందటి టెంపుల్. అంటే దీని వెనుక ఏమంటారు అంటే కలియుగము వెళ్ళిపోయే వరకు ఈ టెంపుల్ అనేది లోపలికి పోతుంది అనేది అయితే అంటారు. అది ఎంతవరకు నిజమా అనేది కూడా తెలియదు. కానీ చాలా మంది అయితే అలా అంటారు అన్నట్టు. కలియుగం పోయే వరకు ఈ టెంపుల్ లోపలికి వెళ్ళిపోతుంది అని. అంత ప్రత్యేకత గల టెంపుల్, అంత శక్తివంతమైన టెంపుల్ అన్నట్టు ఇది. దండం పెట్టమే అట్లా ఓం నారాయణాయ హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే. నారాయణ
పిలవే. ఇక్కడ ఫోన్ తీసుకెళ్ళి అక్కడ పెట్టేసుకొని అలా కొద్దిసేపు కూర్చున్నాడు. అందుకే అదంతా గ్యాదర్ అయిందన్నట్టు. తర్వాత ఇవ్వమంటే ఇలా ఇక ఫోన్ ఇచ్చేటప్పుడు మమ్మల్ని అలా ఫొటోస్ అయితే తీశాడు. అసలు ఒక మొహం వస్తే ఇంకో మొహం రాకుండా ఉంది. అలా బయటకైతే వచ్చాము. బయటకు వచ్చేటప్పుడు మనకి ఇక్కడ ప్రదక్షిణ లాగా కూడా చేయొచ్చండి. బయట కూడా ప్రతి బండ మీద కూడా మొత్తం మనకు నాట్యాలు ఆడినట్టు బొమ్మలు, రాతపూర్వకాలు అవన్నీ ఉన్నాయండి. ఆ టెంపుల్ ప్రత్యేకత గురించి అయితే ఇక్కడ చూడండి, పూరి జగన్నాథ్ టెంపుల్ ఎలా ఉంటుందో అలా ఉన్నట్టే కనబడుతుంది మనకు బయట రూపం మాత్రం. అలా మేము ఒక్క ప్రదక్షిణ అయితే అక్కడ చేసుకున్నాక కొద్దిసేపు బయట టిఫిన్ అలా తినేసి కొద్దిసేపు కూర్చున్నాము. అలా కూర్చున్నప్పుడే ఇక్కడ అయ్యప్ప స్వామి వాళ్ళు ప్రదక్షిణ చేసుకొని అయితే ఇక్కడ భిక్షకైతే వచ్చారు. అసలు ఎంత మంచిగా ఉందంటే టెంపుల్, ఆ వాతావరణం చూడండి, అసలు నల్ల రాయితోటి ఎలా మెరుస్తుందో నిజంగా చాలా బాగా అనిపించింది. ఈరోజైతే మాకు ఇక్కడ దర్శనం అయితే అయిపోయింది. ఈ పిక్ అయితే రేయాన్స్ మా ఇద్దరిని తీశాడు. ఎలా వచ్చిందో మీరే కామెంట్ చేయండి. నచ్చితే లైక్ చేయండి వీడియో. ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ వీడియో అయితే కలుస్తాను. బాయ్ బాయ్.